ఇది ఐ న్యూస్ అప్డేట్ బ్రేకింగ్ న్యూస్ ఇది. దీనికి సంబంధించి తమిళనాడు రాజకీయాలు అయితే ఊహించని మార్పులు చోటు చేసుకుంటున్నాయి. సో వంశీ మనం చూసుకున్నట్లయితే ఇప్పటికే 47 పార్టీలు మాత్రమే వచ్చిన అన్నా డిఎంకేలో ఉన్న అభ్యర్థి ఇటు సీఎం గా పళనిస్వామి కూర్చోబెట్టడంలో చూస్తుంటే అసలు తమిళనాడు రాజకీయ వ్యూహాలు ఏ విధంగా ఉన్నాయనుకోవచ్చు. ఎందుకంటే ఇటు డిఎంకే పార్టీ కాంగ్రెస్ అటు టీవీకేతో కలిసినప్పుడే ఇదొక ద్రోహం న్యాయం అంటే ప్రజల తీర్పును ఇది తప్పుగా వాడుకుంటున్నారంటూ వ్యవహరించిన డిఎంకే పార్టీ ఇప్పుడు ఎన్నో దశాబ్దాల వైరంతో కూడినటువంటి అన్నా డిఎంకేతో కలిసి పొత్తు పెట్టుకొని ఇప్పుడు గవర్నమెంట్ ని ఫామ్ చేస్తుందంటే అసలు రాజకీయ వ్యూహాలు తమిళనాడులో ఏ విధంగా ఉన్నాయనుకోవచ్చు. ఒక రకంగా ఎప్పుడు రాజకీయాల్లో ఒక మాట వినిపిస్తూ ఉంటుంది. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు ఎవరు ఉండరు అనేది ఒక నానుడి. అయితే తమిళనాడులో మాత్రం డిఎంకే ఏఐడిఎంకే ఎప్పుడు కలుస్తాయి అనేది మాత్రం ఎవరు ఊహించని పరిణామం. ఒక్కసారిగా అంటే నిన్న మొన్నటి వరకు తమిళనాడులో ఎప్పుడైనా సరే పవర్ షేరింగ్ అనేది ద్రవిడ పార్టీలకు సంబంధించి అటు డిఎంకే ఇటు ఏఐడిఎంకే మధ్య ఉండేది. 5 సంవత్సరాలకు ఒకసారి అక్కడ అధికారం చేతులు మారుతూ ఉండేది. కానీ ఎవరు ఊహించని విధంగా విజయ్ పార్టీ పెట్టడం ఈసారి అక్కడ ముక్కోణపు పోటీ ఏర్పడింది. ముక్కోణపు పోటీ ఏర్పడిన ఈ రెండు పార్టీలు కూడా సో ఎవరో ఒకరు అధికారంలోకి వస్తారు. ఇక్కడ డిఎంకేనే మరోసారి అధికారంలోకి రాబోతుంది. ఎందుకంటే అటు ఏఐడిఎంకేలో జయలలిత మరణం తర్వాత అక్కడ రాజకీయ శూన్యత కనిపిస్తోంది. అంటే స్టాలిన్ కు ధీటుగా అక్కడ నాయకులు లేరు అనుకున్న పరిణామాల మధ్య అనూహ్యంగా విజయ్ తెరపైకి వచ్చారు. ఎవరు ఊహించని విధంగా అతిపెద్ద పార్టీగా టీవీకే అక్కడ అవతరించింది. మొన్న జరిగిన ఎలక్షన్స్ కి సంబంధించి ఫలితాలు మనం చూస్తే 108 సీట్లతో అతిపెద్ద పార్టీగా అవతరించింది. సో ఇప్పుడు ఈ సమీకరణాల మధ్య సో ఏం జరగబోతుంది అంటే ఒక రకంగా ఇటు టీవీకే అధికారాన్ని కైవసం చేసుకోబోతుంది. ఇటు వామపక్ష పార్టీలు అదేవిధంగా చిన్న చిన్న పార్టీలన్నీ కూడా మద్దతు తెలుపుతూ ఉన్న తరుణంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఒక స్టెప్ తీసుకున్నారు. ఇక్కడ రాహుల్ గురించి మనం మాట్లాడుకోవాల్సి వస్తే కాంగ్రెస్ గురించి కూడా ఒకసారి మనం మాట్లాడుకోవాల్సి ఉంటుంది. ఎలక్షన్ కు ముందే విజయ్ కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకోవాలని చూశారు. 60 సీట్లను విజయ్ ఆఫర్ చేశారు. కానీ కాంగ్రెస్ అధిష్టానం తిరస్కరించింది. అంతకు మించిన సీట్లు ఇవ్వాలని పట్టుబట్టింది. సో అటువంటి తరుణంలో అనూహ్యంగా విజయ్ ఇంత పెద్ద మెజార్టీతో సీట్లు కైవసం చేసుకోవటం, తమిళనాడులో టీవీకే అతిపెద్ద పార్టీగా అవతరించడం, మ్యాజిక్ ఫిగర్ కు కొద్ది దూరంలో నిలిచిపోవడంతో ఈ రాజకీయ పరిణామాలన్నీ చకచకా జరిగిపోతున్నాయి. ఈ రోజు ఉదయం నుంచి కూడా మనం చూస్తే తమిళనాడులో అన్నా డిఎంకే మధ్య తెర వెనక చర్చలు జరుగుతున్నాయనేది ఇప్పుడు మనం మాట్లాడుకుంటే ఇది ఉదయం నుంచి కూడా ఈ చర్చలు సాగుతూ ఉన్నాయి. దీనికి సంబంధించి బీజం ఈ రోజు ఉదయం పడిందనే చెప్పాలి. గవర్నర్ ను కలిశారు టీవీకే నేతలు. ఈ రోజు లోక్ భవన్ కు విజయ్ కూడా వెళ్లి గవర్నర్ ను కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానాన్ని అడిగారు. ముందే సంఖ్యాబలం ఇవ్వాలని గవర్నర్ కోరారు. ప్రమాణ స్వీకారం తర్వాత అసెంబ్లీలో బల నిరూపణ చేసుకుంటామని టీవీకే నేతలు గవర్నర్ కు చెప్పే ప్రయత్నం చేశారు. కానీ గవర్నర్ ఆ సమాధానానికి సంతృప్తి చెందలేదు. సంఖ్యాబలం లేకపోవడంతో ప్రభుత్వ ఏర్పాటుకు సుముఖంగా లేమని గవర్నర్ చెప్పేశారు. ఆ తర్వాత ఇక లోక్ భవన్ నుంచి టీవీకే నేతలు వెళ్లిపోయారు. ఆ తర్వాత పరిణామాలు ఎంత వేగంగా మారిపోయాయో ఇప్పుడు మనం చూస్తున్న బ్రేకింగ్ తో క్లియర్ కట్ గా మనకు ఒక క్లారిటీ వస్తుంది సుధా. ఇక విజయ్ ప్రమాణ స్వీకారం అయితే మొత్తంగా రేపటికి రద్దయిపోయింది. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు రిసార్ట్ లోనే ఉండాలని ఎమ్మెల్యేలకు టీవీకే అధినేత వాళ్ళకు ఒక ఆదేశాలు జారీ చేశారు. అక్కడ రిసార్ట్ లోనే ఉన్నారు. ఆ తర్వాత మనం పరిణామాలు చూస్తే ఇక డిఎంకే అన్నా డిఎంకే మధ్య తెర వెనక చర్చలు ఏ స్థాయిలో జరిగాయి. రేపు వీళ్ళిద్దరూ కలిసి గవర్నర్ ను కలవబోతున్నారా? రేపు ఉదయం అసలు ఏం జరగబోతుంది? నిన్న మొన్నటి వరకు పశ్చిమ బెంగాల్ కు సంబంధించి పశ్చిమ బెంగాల్లో ఎక్కడ అంటే ఒక రకంగా చెప్పాలంటే పిట్ట అలికిడి వినిపించిన ఒక చెట్టు ఆకు సవ్వడి వినిపించిన రాజకీయ పరిణామాల గురించి దేశమంతా చర్చించుకున్న పరిస్థితి. ఇప్పుడు పశ్చిమ బెంగాల్ ను మించిన రాజకీయం దేశం ఇప్పుడు తమిళనాడులో చూస్తుంది. సో అందులోనూ విజయ్ ఖచ్చితంగా సీఎం అవ్వబోతున్నారు అన్న అంశం ఇప్పుడు ఒక రకంగా ఏం జరగబోతుంది రేపు ఉదయం అంటే విజయ్ కు చెక్ పెట్టబోతున్నాయా ఈ రెండు పార్టీలు కలిసి? ప్రజలు మద్దతు ఇస్తారా? సో ఈ రెండు పార్టీలను ప్రజలు హర్షిస్తారా? ఇటువంటి చర్చ జరుగుతున్న నేపథ్యంలోనే ఇప్పుడు తమిళనాడు అంతా కూడా హై అలర్ట్ ప్రకటించారు. మొత్తంగా అధికారులు అయితే అక్కడ అలర్ట్ అయిన పరిస్థితి. తాజా పరిస్థితులపై అధికారులు ఒక కీలక నిర్ణయం కూడా తీసుకున్నారు. రాష్ట్రంలో ఎలాంటి అల్లర్లు జరగకుండా చర్యలు తీసుకోవాలని అటు డీజీపీ సిఎస్ కూడా ఆదేశాలు జారీ చేశారంటే తమిళనాడులో పరిస్థితి ఏ విధంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. తమిళనాడు ప్రజలు చాలా సెంటిమెంట్ పీపుల్ అంటూ ఉంటారు. సో అటువంటిది ఇంత ఘన విజయం సాధించిన తర్వాత విజయ్ సీఎం అవ్వకుండా ఆ రెండు పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే ఆ రెండు పార్టీలకు ప్రజా ఆమోదం ఉంటుందా? విజయ్ ఏం చేయబోతున్నారు ఈ అంశానికి సంబంధించి? అండ్ ఈ రెండు పార్టీలు నిజంగా కలిసి ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నట్టుగా ఒకరు సీఎం గా ఒకరు డిప్యూటీ సీఎం గా రేపు
సంఖ్యాబలంతో గవర్నర్ ను కలిస్తే మాత్రం ఖచ్చితంగా అటు తమిళనాడు రాజకీయాల్లో మాత్రం ఇది ఒక కీలక పరిణామం కాబోతుంది. ద్రవిడ సిద్ధాంతాన్ని కాపాడుకోవటం కోసమే మేము ఏకమవ్వబోతున్నామనే సందేశాన్ని పంపిస్తున్నారు. కానీ ప్రజల తీర్పు ఏ విధంగా ఉండబోతుంది అనేది మాత్రం చూడాలి. రైట్ వంశీ, థ్యాంక్ యూ. ఇక నెక్స్ట్ అప్డేట్స్ చూస్తే ఇటు రైతు డిక్లరేషన్ పేరుతో కాంగ్రెస్ నయవంచనకు పాల్పడిందని